హాయ్, మంజరి మన్సాహాకి స్వాగతం. ఇవాళ మనము ఒక హెల్దీ రెసిపీ తోటకూర మామిడికాయ గుజ్జుకూర. తోటకూరలో ఏమీ ఉండదు, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ మామిడికాయ కలపటం వల్ల పులుపుగా అన్ని విధాలుగా బాగుంటుంది. రోటీస్లో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది. వెరైటీగా చేసుకుంటున్నాం. సేమ్ వెజిటబుల్సే, సేమ్ థింగ్స్. ఓకేనా? స్మాల్ రెసిపీని కలుద్దాము. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెము ఆకుకూరలకి వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. ఒక చిన్న ఎండుమిర్చి వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా. పోపు గింజలు నాకు తెలిసి ఇది అవసరం లేదు, అంతే. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ మారితే చాలు. ఒక 2 తోటకూర కట్టలు తీసుకొని బాగా కడిగి సన్నగా కట్ చేశాను. ఆకుకూర ఎంత పెట్టినా కొంచెమే అవుతుంది, అది ఒదిగించదనమాట. అంతే. ఉప్పు పసుపు వేసుకుంటే అందులో నుంచి నీరు అన్నీ వచ్చి ఆయిల్ వస్తుంది. జనరల్గా ఇదేంటంటే హెల్దీ రెసిపీ. ఆకుకూరలు తినాలి, వారానికి 1-2 సార్లు అయినా. పిల్లలకు మంచిది, బ్లడ్ పడుతుంది. దాంట్లో మీ ఇష్టము, మామిడికాయని తొక్కు తీసి పీల్ చేసైనా వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చు. కొంచెము సరిపడినంత కారం వేసుకొని దగ్గరకు పెట్టుకుంటే చాలు. రోటీస్లో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా. ఓకేనా? బాయ్.